అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్‌కాస్ట్ కోసం మీ ముందుకే వచ్చేసాము కావ్య, ఊహ అండ్ లిపి. సో, ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ అన్నమాట. బికాజ్ ఇది ఫస్ట్ మా ఛానల్‌కి వచ్చిన ఫస్ట్ మెంబర్ రిక్వెస్ట్ చేసిన వీడియో. అండ్ ఆయన పేరు కృష్ణ చైతన్య గారు. అండ్ ఆయన రిక్వెస్ట్ చేసిన మూవీ 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే'. అండ్ ఆయన మాకు వెరీ స్పెషల్ బికాస్ మా యూట్యూబ్ ఛానల్‌కి ఫస్ట్ మెంబర్ అన్నమాట. సో, హి ఈస్ వెరీ స్పెషల్. సో, ఆయన కోసం ఈ మూవీ వీడియో పాడ్‌కాస్ట్ చేస్తున్నాము. కృష్ణ చైతన్య గారే కాకుండా ఇంకొక ఆయన గూడా అడిగారు ఇన్ ద పాస్ట్. సో, ఆయన పేరు సిద్ధార్థ కుమార్ గారు. సో, వీళ్ళిద్దరి కోసము చేస్తున్న వీడియో 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే'. బట్ ఇంకొకటి ఏంటంటే మాకు ఇద్దరు మెంబర్స్ ఉన్నారు యాక్చువల్లీ. సో, ఒకళ్ళు కృష్ణ చైతన్య గారు, మన సెకండ్ మెంబర్ కావ్య లిపి రిత్విక్ గారు. సో, వి ఆర్ ఓవర్ ద మూన్. థాంక్ యూ సో మచ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు. అండ్ మా కమ్యూనిటీని జాయిన్ అయ్యి మా పాడ్‌కాస్ట్‌ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థాంక్ యూ. సో, ఏమైనా చెప్తావా? వినిపియట్లేదు. డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ విఐపి మెంబర్ అని చెప్పు. యాహ్! ఫస్ట్ విఐపి మెంబర్ అని చెప్పేందుకు చెప్పేసొచ్చు కదా. ఫస్ట్ విఐపి మెంబర్. సో, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు. అండ్ ఈ ఎపిసోడ్ మీకే డెడికేట్ చేస్తున్నాము. సో, ఈరోజు మేము వీడియో థ్యాంక్ యూ సో మచ్. మీరు మెంబర్లా జాయిన్ అయినందుకు మాకు ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్, ఇంకా ఎక్కువ అప్రిసియేషన్, మోటివేషన్ వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లిపేమని చెప్తావా? సేమ్. థ్యాంక్ యూ. ఓకే. సో, ఈరోజు మేము చేస్తున్న వీడియో పాడ్‌కాస్ట్ చేస్తున్న మూవీ పేరు 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే'. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది సెల్వ రాఘవన్ గారు. హీరోయిన్లు వెంకటేష్, త్రిష అండ్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. సో, ఈ మూవీ ఎప్పుడు చూసారు? ఫస్ట్ నాతో స్టార్ట్ చేస్తాను ఈసారి. సో, నేను ఈ మూవీ ఇండియాలో ఉన్నప్పుడు చూసాను. సో, నాకు చాలా నచ్చిన మూవీ. ఈ మూవీ నేను యాక్చువల్లీ చాలా సార్లు చూసాను. చాలా సార్లు విన్నాను, చాలా సార్లు చూసాను. నాకిది నాకిష్టమైన మూవీయే. కావ్య? వినిపియట్లేదు. ఈ మూవీ ఎప్పుడు చూసానో నాకే గుర్తులేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్లోనే చూసాను. సో అప్పుడు ఫస్ట్ టైం చూసాను, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం చూసాను. సో యా. లిపి? ఇది ఏ ఇయర్ రిలీజ్ అయింది? 2007. ఓకే ఓకే. యా, అందుకే చూడలేదు. నేను ఈ మూవీ మొన్నే చూసా ఫస్ట్ టైం. అవునా? ఓకే. ఓకే. సో, నేను ఈ మూవీ చాలా సార్లు చూసాను. బట్ నాకు ప్రతిసారి ఈ మూవీ చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నేను ఫస్ట్‌లోనే గుర్తుపట్టేస్తానుకి ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఒక తమిళ్ డైరెక్టర్ అని చెప్పి. కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్స్ చూస్తే ఇలా మనకి తమిళ్ డైరెక్షన్ కొంచెం అర్థమైపోతుంది. కావ్యలివి మీకు అర్థమైందా ఈ పాయింట్? నాకు నిజంగా అర్థం కాలేదు తమిళ్ డైరెక్టర్ అని. కానీ స్టోరీ చాలా డిఫరెంట్, డైరెక్షన్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ మూవీ చాలా డిఫరెంట్ మూవీ. అంటే ఒక సీన్ ఉంటుంది చూడు, త్రిష అడుగుతుంది, ఎవరయ్యా నువ్వు, ఎవర్రా నువ్వు అని అడుగుతుంది. ఇలాంటివన్నీ కొన్ని తమిళ్ డైలాగ్స్ లాగా అనిపిస్తాయి నాకు. Okay, సో, okay. దాన్ని బట్టి నాకు తమిళ్ డైరెక్షన్ అని చెప్పి అర్థమైపోతుంది. ఓకే. సో నేను స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి అంటే వెంకటేష్ యాక్టింగ్ ఈ మూవీలో చాలా అవును, బాగుంటుంది. చాలా బాగుంటుంది. చాలా మంచిగా యాక్ట్ చేస్తాడు. అండ్ అన్ని ఎమోషన్స్ ఫేస్ పైన చాలా క్లియర్‌గా తెలుస్తాయి. చాలా బాగా యాక్ట్ చేస్తాడు. యా. సో, అండ్ నాకు ఇంకేమనిపించిందంటే, ఐ మీన్ ఆబ్వియస్లీ అందరు చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. అండ్ వెంకటేష్ ఎలా అంటే కరెక్ట్గా ఫిట్ అవుతాడు ఈ రోల్కి. ఒక మిడిల్ ఏజ్ మ్యాన్, చాలా ఇయర్స్ నుంచి జాబ్స్ వెతుకుతూ ఉంటాడు, 10 years నుంచి. ఒక ఫ్రస్ట్రేటెడ్ యంగ్ మ్యాన్. సో ఆ రోల్కి చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాడు. అంతేగాని ఇలాగా ఏమంటారు, హీరోస్, పెద్ద పెద్ద హీరోస్ నిన్ననే కాలేజ్ గ్రాడ్యుయేట్ అయినట్టు చేస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ కాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అతని రోల్కి. యా, అవును, కరెక్టే. అండ్ ఆ రోల్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ఎలా అంటే చాలా ఒక డెకేడ్ నుంచి ఏమి జాబ్స్ రాకుండా దాని అంటే తర్వాత ఫ్రస్ట్రేటెడ్, తర్వాత నిజంగా జాబ్ వస్తే ఫుల్ ఇలాగ టెన్షన్. అసలు అన్నిట్లోకి హైలైట్ వాళ్ళ ఫాదర్ సన్ రిలేషన్షిప్.
కోట అవును. శ్రీనివాసరావు ఇంకా వెంకటేష్ రిలేషన్షిప్ చాలా ఏమంటారు మంచి కెమిస్ట్రీ. చాలా న్యాచురల్‌గా ఉంటుంది. అండ్ యాహ్! చాలా న్యాచురల్‌గా చాలా బావుంటది. ఇద్దరు చాలా మంచిగా సూట్ అయ్యారు. చూస్తే నిజంగానే డ్యాడీ ఇంకా కొడుకులాగానే ఉంటారు. మూవీ చూస్తే గనక. యాహ్! లిపి ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? నాకు ఈ మూవీ నచ్చలేదు. ఓవర్ డ్రామాటిక్, టూ మచ్ డ్రామా. అండ్ ఇంటర్వ్యూ సీన్ ఓకే, యాక్షన్ వైజ్ టెన్షన్ పడ్డం ఎవ్రీథింగ్ మేక్ సెన్స్. కాకపోతే ఆ ఇంటర్వ్యూవర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఫైనల్గా వచ్చే జాబ్ దగ్గర తనకి ఏ ఆన్సర్స్ రావు, వెళ్ళిపోదాం అనుకుంటాడు. వెనకాల త్రిష కనిపిస్తుంది, ఆన్సర్స్ అన్ని వచ్చేస్తాయి. సో అవును. ఇలాంటి అది కొంచెం ఇల్లాజికల్. ఒకవేళ గనక అతనికి ఓకే ఎన్నిసార్లు ఫెయిల్ అయినందుకు అతను సబ్ కాన్షియస్లీ నాకు రాదు అనేసుకున్నాడు, అమ్మాయిని చూడంగానే వచ్చేసింది అంటే అదొక వన్ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్. బట్ అది కూడా చెత్తల ఎక్స్ప్లెనేషన్. సో ఎందుకంటే ఆబ్వియస్లీ అతను అందరూ తిడుతూ ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం అంత మీద పడి అంత లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నాకు రావాలి టైప్స్ అని చేస్తారు. క్వశ్చన్ అడిగితే రాకపోయినా కూడా ఏదో ఒక ర్యాండమ్ ఆన్సర్ ఇచ్చి ట్రై చేస్తారు. అంతేగాని ఏదో లేచి వెళ్ళిపోదాం అనుకుని అమ్మాయిని చూడంగానే ఆన్సర్స్ వచ్చి, సో ఇలాంటి లాజిక్ లేని ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సో నాకు ఈ మూవీ పెద్దగా నచ్చలేదు. అండ్ ఓవర్ డ్రామాటిక్, చాలా సో డ్రామా. ఓకే. సో ఆ ఇంటర్వ్యూ సీన్ గురించి చెప్పాలంటే కొంచెం నువ్వు చెప్పినట్టు కొంచెం అన్‌రియలిస్టిక్. కానీ మనకు చూపిస్తారు ఏంటంటే ముందు రోజు రాత్రి చదువుతాడనమాట. కానీ ఒక్కరోజు చదివితేనే వచ్చేస్తుందా జాబ్ కాదు, అంటే మరి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అతనికి కరెక్ట్ గా ఎగ్జామ్ రాసే టైంకి ఇంటర్వ్యూ చేసే టైంకి ఏం గుర్తురాదు. అతని మైండ్ సడన్ గా బ్లాంక్ అయిపోతుంది. కాకపోతే ఈ అమ్మాయి ఆ అబ్బాయిలో ఏదో ఒక మోటివేషన్ ఇస్తుంది. సో ఆ మోటివేషన్ వల్ల అన్ని స్టెప్స్ క్లియర్ చేయగలుగుతారు. అది స్టోరీ. అప్పటి వరకు యాహ్! తన మైండ్ బట్ బ్లాక్ అవుతూ ఉంటుంది. కానీ ఇంకొకటి లాస్ట్‌లో చెప్తుంది కదా త్రిష, మీ అబ్బాయికి 4 మార్కులు తక్కువ వచ్చాయి. అయినా కూడా రికమెండ్ చేశా అని. సో క్లియర్ చేయలేదు. కానీ యా ఎగ్జాక్ట్లీ. ఆల్మోస్ట్ అండ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, అది కూడా ఇంగ్లీష్ లో డిబేట్ చేయనీయకుండా తెలుగులో ఎంకరేజ్ చేస్తుంది కదా, తెలుగులో డిబేట్ చేయమని. సో ఆబ్వియస్లీ ఇలాగా అవుట్ స్టాండింగ్ నెంబర్ 1 పాస్ అయినట్లు కాదు, ఇలా బేర్లీ పాస్ అయ్యాడు. చాలా కన్సెషన్స్ ఇచ్చారు కాబట్టి పాస్ అయ్యి జాబ్ తెచ్చుకున్నాడు. సో యాహ్! కానీ ఒకటి నాకు అనిపించింది. నేనైతే ఇండియాలో ఎప్పుడు వర్క్ చేయలేదు. సో నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్ గాని అలాంటివేమీ ఐ డిడ్ నాట్ గో త్రూ. కానీ మరి అలా ఉంటుందా ఇండియాలో ఇంటర్వ్యూ ప్రాసెస్ అని చెప్పి మేబీ ఐటీ వాళ్ళకి తెలుసేమో. బికాస్ అబ్బాయి ఐటీ అబ్బాయి కాబట్టి. మరి గ్రూప్ డిస్కషన్స్, దాని తర్వాత ఈ టెక్నికల్ రౌండ్, దాని తర్వాత ఇన్ని రౌండ్స్ ఉంటాయి. ప్లస్ ఇంకా అసలు నిజం చెప్పుకోవాలంటే మనము ఆఫీస్ వర్క్ కల్చర్ గురించి మాట్లాడుకుంటే ఎంత చెత్తగా ఉంటుందో. అది మరి నిజంగానా లేకపోతే ఒక మూవీలో అలా ఓవర్ ఎగ్జాజరేట్ చేసి చూపించారో తెలియదు కానీ బట్ ఇలా వాళ్ళ మేనేజర్ తిడుతూ ఉంటాడు కదా, యూ షేమ్లెస్ ఉమెన్, యూ స్టూపిడ్ స్కౌండ్రల్ రాస్కెల్ అని చెప్పి అబ్బాయిని నాకు అరుస్తూ తెలిసి ఉంటాడు. కాకపోతే నాకు తెలిసి ఇండియాలో అలానే ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కంపేర్ చేస్తే గనక యుఎస్, కెనడా, ఇండియాకి ఆబ్వియస్లీ స్కూల్ సిస్టమ్ కూడా వేరు. సో నాకు తెలిసి మేనేజర్స్ నిజంగానే అలా అరుస్తారేమో ఇండియాలో. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఆ అబ్బాయి సమ్ ఏవో ర్యాండమ్ కీస్ నొక్కగానే ఆ ఎంటైర్ కంప్యూటర్స్ అన్ని ఎంటైర్ ఆఫీస్ నెట్వర్క్ ఎగిరిపోతుంది. హౌ డిడ్ దట్ హ్యాపెన్? అదొకటి నాకు వెరీ క్యూరియస్. యా కరెక్ట్. అందులో కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. యాక్చువల్లీ త్రిషాతో అంటాడు వాళ్ళ బాస్, ఒక కొత్త మెంబర్ ని నువ్వు ప్రాజెక్ట్ లో ఎందుకు ఉంచావు అని. మేబీ ఆ ప్రాజెక్ట్ లో ఉంచితే అలాగా. బట్ ఇంకొక విచిత్రం ఏంటంటే నైట్ అంతా అది ఫిక్స్ చేస్తారు. అది విచిత్రం. నాకు ప్రోగ్రామ్ ని క్రాష్ చేయడం ఏమీ అనిపించలేదు. నైట్ అంతా వర్క్ చేసి ఫిక్స్ చేయడం ఒకటి కొంచెం వెరైటీగా అనిపించింది. మూవీ చూడాలి. ఐ మీన్ అతను పాయింట్ ఆఫ్ వ్యూ. యా కానీ ఇంకొక క్వశ్చన్, అందులో ఫిక్స్ చేసినప్పుడు అందరికి ప్రింట్అవుట్స్ ఇస్తారు కదా, అంటే ఇప్పుడు వాళ్ళ ప్రింట్అవుట్స్ నుంచి సిస్టమ్ లోకి మొత్తం అంతా డేటాను టైప్ చేసి ఎంటర్ చేయాలా, లేకపోతే వాట్ ఈస్ అట్ అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఏమో లిపి, అది ఐటీ వాళ్ళకి అర్థమవుతుంది. ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అర్థమవుతుంది. నాకు అర్థమైనంత వరకు వాడు కోడ్ రాసి అందరికి ఇస్తాడు కోడ్ ని ఎంటర్ చేయమని. అది నాకు అర్థమైంది. బట్ ఐ కుడ్ బి రాంగ్. సో నేను ఇంతకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్నా కదా. సో నాకు డౌట్ ఏంటంటే ఇది ఐటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కదా, ఐటీ కంపెనీ పేరు. సో సాఫ్ట్వేర్ జాబ్ అనుకుందాము. కానీ గ్రూప్ డిస్కషన్లో జీడిపి, సస్టైనబిలిటీ,
ఇంకా ఇండియా జీడిపి ఇవన్నీ కాదు, అడుగుతారు. సో జనరల్లీ దానికి గ్రూప్ దీనికి డిస్కషన్స్ సంబంధం లో ఎనీ ఏంటో ర్యాండమ్ టాపిక్ సెలెక్ట్ చేయొచ్చు. కొత్త ఐటీ సాఫ్ట్వేర్ కి ఓ సంబంధించిన అవసరం లేదు. సో జస్ట్ నాకు అర్థమైనంత వరకు ఆ డిబేట్స్ ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఒకరితో ఎంత మంచిగా ఆర్గ్యూ చేయొచ్చు, అలాంటి స్కిల్స్ ని వెతుకుతారు. సో అది సాఫ్ట్వేర్ కి సంబంధించిన అవసరం లేదు, ఎనీ ర్యాండమ్ టాపిక్ ఇస్తారు. నేను ఒక ఇంటర్వ్యూ మేబీ అటెండ్ జస్ట్ అయ్యాలి ఇండియాలో. యా ఓకే. మేబీ ఇలా ఉంటుందా అక్క? మేబీ జస్ట్ నాకు తెలిసి గ్రూప్ డిస్కషన్స్ ఇలాంటివి ఉంటాయా మంచిగా నిజంగానే? ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, కొలాబరేషన్ స్కిల్స్ టెస్ట్ చేయడానికి. కరెక్ట్. ఓకే. సో ఈ మూవీ టైటిల్ ట్రివియా క్వశ్చన్ అడుగుతాను ఒకటి. ఈ మూవీ టైటిల్ ఆడువారి మాటలకు అర్థాలే వేర్లే ఏ మూవీ సినిమాలో సాంగ్? మిస్సమ్మ. మిస్ కరెక్ట్. లిపి మిస్సమ్మ చక్కగా మూవీలో మర్యాదగా సాంగ్ని చెయ్యింది. బట్ మిస్సమ్మ మూవీలో సాంగ్ని తీశారు, బట్టి ఆధారంగా తీశారు ఈ మూవీని. మా కృష్ణ చైతన్య గారు అడిగారు, మీకు అర్థమైందా త్రిష లైక్ డబుల్ స్టాండర్డ్స్ ఆర్ వాట్ ఎవర్, లైక్ తను మైండ్ లో ఒకటి బయటకు ఒకటి సటిల్ గా చాలా మెసేజెస్ పాస్ చేస్తుంది అని మీకు అర్థమయ్యాయా? అర్థమైంది. కానీ నాకేమర్థమైందంటే త్రిషకి ఆల్రెడీ అబ్బాయి అడుగుతాడు కదా, ఆల్రెడీ తెలుసు ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పి. ఆ అబ్బాయి ఇంటర్వ్యూ దగ్గర నుంచి మై నేమ్ ఈస్ కీర్తి అనగానే క్లాప్స్ కొడతాడు. సో అప్పటి నుంచి ఆ అమ్మాయికి ఆబ్వియస్లీ సటిల్గా తెలుసుకి అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పి. కానీ అప్పటిదాకా ఏం మాట్లాడదు. సో ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు చెప్తుంది. కానీ సో ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి ముందర సునీల్ కాల్ చేస్తాడు కదా, సో అప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు కూడా తెలుసు. అప్పుడు ఒకవేళ ఇవన్నీ అంతకు ముందర ఏమైనా సటిల్ గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సునీల్ కాల్ తోటి 100% క్లారిటీ వచ్చేసి ఉంటుంది. కానీ అప్పుడు ఆ అబ్బాయి అడుగుతాడు కదా, ఆ అబ్బాయి అదే చెప్తాడు, మరి నేను మీ వెంట పడుతున్నప్పుడు మీకు తెలియదా అని చెప్పి ఆ అబ్బాయి తిడతాడు కదా. సో అది నిజమే, బికాస్ అమ్మాయికి ఆల్రెడీ ఇలా హింట్స్ ఇస్తూనే ఉంటారు. అలా కూడా చెప్తూ ఉంటాడు. ఏమో మరి సో నేను ఈ ఆబ్వియస్లీ మూవీని మరి ఆ కోణంలో చూడలేదు అనమాట. సో నేనేమి మరి అంత డీప్ అనాలిసిస్ చేయలేదు ఉన్న అంతర్లీనమైన థింగ్స్. లిపి దిస్ చాలా ఆబ్వియస్లీ ఇది ఇలా ఎవరైనా అబ్బాయికి మనం అంటే ఇంట్రెస్ట్ ఉందంటే మనకు ఆబ్వియస్లీ తెలిసిపోతుంది ఆ అబ్బాయి మన వెంట అదే తెలుస్తుంది. తిరుగుతున్నా తెలుసు లేదంటే. కానీ సో అదే ఆ అమ్మాయికి తెలుస్తుంది కానీ తెలియనట్టు యాక్షన్ చేస్తుంది. సో తెలియనట్టు అందుకని ఆ కాదు, అబ్బాయి కూడా కోపం వచ్చి బేసికలీ అరుస్తాడు. ఎంకరేజ్ చేయదు. ఆ అమ్మాయి సైడ్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఎంకరేజ్ చేయదు, అంతే. నా బట్ మనం త్రిష గురించి మాట్లాడుతున్నాం. చెయ్యదు యా కానీ చెప్పేస్తే అయిపోతుంది ముందే, నాకు ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పి ముందే చెప్పేస్తే అయిపోతుంది. యా ఫుల్లీ అగ్రీ. ప్రపోజ్ చేసేదాకా వెయిట్ చేయకుండా. కమ్యూనికేషన్ క్లియర్ చేసి చెప్పాడు. బట్ నాకైతే బ్యాక్ టు వెంకటేష్ అండ్ కోట శ్రీనివాసరావు, ఆ కెమిస్ట్రీ, ఆ న్యాచురల్ ఇది ఒకళ్ళొకరు ఐ మీన్ తిడుతూ ఉంటాడు. సో అగైన్ నాకు హీరోస్ అంటే ఇలాగ అన్ని యాక్సెప్ట్ చేయాలి, రోల్స్ లాగా ఇన్సల్టింగ్ రోల్స్ అన్ని యాక్సెప్ట్ చేయాలి. నిజంగా పని పాట అవును. లేకుండా తిడుతూ ఉంటాడంటే పడతాడంతా. అండ్ నెక్స్ట్ ఈ మూవీలో చాలా సీన్స్ ఉంటాయి, కళ్ళలోంచి నీళ్ళు వచ్చే సీన్స్, కొంచెం క్రైయింగ్ సీన్స్, చాలా అవును. ఎమోషనల్. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్ గుండె మ్యూజిక్ పిండేసింది చాలా అసలు బాగుంటుంది. టూ మెనీ ఏడుపు గుడు సినిమా. బాగుంటుంది. లిపి ఇది ఏడుపు ఎమోషనల్ కొట్టు సినిమా, కాదు. నాకేం ఏడుపుట్లా అనిపించలేదు. యా నాకు మంచిగా అంటే హార్ట్ సాడ్ వార్మింగ్ కాదు. ఎమోషనల్ మూవీలా అనిపిస్తుంది. యా కాదు, అన్ని చోట్ల నీకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి టైప్స్ లో ఉంటే అది ఏడుపు గుట్టు సినిమానే. అదే నిజంగా చెప్తున్నా కాదు, అంటే మూవీ కపుల్ ఆఫ్ సీన్స్, ఎస్పెషల్లీ అదే వాళ్ళ ఫాదర్ చనిపోయిన సీన్ నాకు చాలా అలా అనిపించింది. మళ్ళీ యా వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న నాకు తిట్టే సీన్ ఫస్ట్ లో. ఆకలేస్తుంది అంటాడు చూడు, అప్పుడు 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 నాకు అనిపించింది. And తర్వాత వాళ్ళ then బామ్మ సీన్ అప్పుడు చచ్చిపోతూ ఉంటుంది వాళ్ళ బామ్మ, అప్పుడు అనిపించింది. అవును. సో ఎగ్జాక్ట్లీ అవన్నీ టూ మెనీ అలాంటి ఎమోషనల్ సీన్స్ అండ్ ఎవ్రీథింగ్ టూ మెనీ ఉన్నాయి. అందులో జోక్స్ కి నాకు నవ్వు రాలేదు. సో అది బ్యాలెన్స్ అవుట్ అవ్వలేదు నాకు అట్లీస్ట్ నాకు. జోక్స్ కూడా బాగానే నవ్వొచ్చింది. కొన్ని సటిల్ యా ఆ జోక్స్ ఉంటాయి జోక్స్ మూవీ మొత్తం. నాకు సునీల్ జోక్స్ చాలా ఇష్టం. ఆ ఫోన్ లో మాట్లాడతాడు కదా, సో అది మాట్లాడదాము. బట్ లిపి చెప్పాలంటే అలాంటివి కొన్ని ఉన్నాయి కానీ నా ఉద్దేశం ప్రకారం ఆ ఎమోషనల్ సీన్స్ కామెడీ బ్యాలెన్స్ అవ్వలేదు. నాకు ఎమోషనల్ ఎందుకు మచ్ ఉంది కామెడీ. ఎందుకు నాకు ఇంకా ఏమనిపించింది, ఇప్పుడు కావ్యనే చెప్పింది, కావ్య ఏడ్చింది అని చెప్పి ఈ సీన్స్ కి. సో నాకు ఏమనిపించింది అంటే వెంకటేష్ అసలు ఉత్త ఫేస్ లోనే ఎక్స్ప్రెషన్స్ లోనే అవును. ఎంత మంచిగా యాక్ట్ చేస్తాడో ఈ యా మూవీలో. అసలు ఫస్ట్ ఎంత మంచి తలుపు ఎక్స్ప్రెషన్స్. కొడతారు పొద్దున్న సునీల్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్, మా నాన్న చచ్చిపోయారా అంటే నాకు ఇలా గుండె ఇలా స్టాప్ అయిపోయింది. అంత మంచి యాక్టింగ్ అసలు వెంకటేష్. అవును, యా అలాగే అప్పుడు కూడా ఆకలేస్తుంది అన్నం పెట్టండి అదొకటి, అసలు టూ మచ్. ఈ మూవీకి స్టోరీ ఉంది, ఓకే మనం స్టోరీ నుంచి మాట్లాడుకోలేదు. ఎన్ని మూవీస్ కి స్టోరీ లేకుండా స్టాండర్డ్ కాపీ పేస్ట్ కొంచెం స్లైట్ మోడిఫికేషన్, కాపీ పేస్ట్ అలా కాకుండా ఈ మూవీకి యాక్చువల్ స్టోరీ ఉంది, ఒక వెరైటీ డిఫరెంట్ స్టోరీ. యా అవును.
నాకైతే చాలా నచ్చిన స్టోరీ మూవీ. ఉంది. సో ముందే చెప్పేస్తున్నాను, నాకైతే నచ్చింది, ఒప్పుకుంటాను. నాకు ఇది నచ్చింది. నాకు డెఫినెట్లీ ఇష్టం. స్ట్రెస్ బస్టర్ కాదు, ఇలాగ బ్యాక్గ్రౌండ్ లో వినే టైప్ మూవీ కాదు. అందుకే నేను సెకండ్ టైం చూసాను. ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా నచ్చింది, సెకండ్ టైం కూడా నాకు చాలా నచ్చింది. అవును. Yeah. ఇదొక మంచి మూవీ. ఇంకొకటి చెప్పాలి అంటే ఓకే, మ్యూజిక్ గురించి ఇంకా మాట్లాడుతున్నాము. క్యారెక్టర్స్, సో లాస్ట్ మ్యూజిక్, ఇంకా క్యారెక్టర్స్ నాకు ఓకే, నచ్చింది. సో క్యారెక్టర్ ఓకే చెప్పు. యా, ఇంకొక క్యారెక్టర్ నాకు నాకు ఒక డౌట్. మ్మ్. ఇప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ కదా, ఎంగేజ్మెంట్ అయిపోతుంది, పెళ్లి చేసుకోబోతాడు. ఓకే, ఆ అమ్మాయి కలవనుంది నీ ఫ్రెండ్స్ ని అని చెప్పింది, బట్ అట్లీస్ట్ ఫోటో చూడడా? మేబీ ఫోటో చూసావు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీయో, బాత్రూమ్ కూడా ఉండవు ఇంట్లో, అలాంటి బ్యాక్వర్డ్ ఫ్యామిలీ. వాళ్ళకి ఫోటోస్, ఫోన్స్ ఏం లేవు, అంత అక్కడ చాలా మరీ too much సాంప్రదాయ పద్ధము. ఐ మీన్ ఫొటోస్ లేవేమో, నీకు అర్థమైపోతుంది ఆ ఫ్యామిలీ ఏమో చాలా మరి backward. లిపి, అమ్మాయిలు అయితే అలా షేర్ చేసుకుంటారేమో, నా హస్బెండ్, నా ఫియాన్సే Yeah, అని చెప్పి. అబ్బాయికి అబ్బాయిలు అలా అబ్బాయిలు share చూపించుకోరేమో, చేసుకోరు. అబ్బాయిలు అలా చూపించుకోరేమో. ప్లస్ నాకు నీకు అర్థమైపోయింది అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ ఏ టైప్, చాలా ఓల్డ్ స్కూల్, లైక్ ఇలాగా చాలా అయితే స్ట్రిక్ట్ కానీ ఫ్యామిలీ. కానీ వీళ్ళిద్దరూ ఇంట్లో పారిపోయి వచ్చేస్తారు కదా, సో వీళ్ళిద్దరు స్ట్రిక్ట్ అవును. కాదు. వీళ్ళిద్దరు ఏమి మా తాతయ్య మాట విని నేను పెళ్లి చేసుకుని Yeah, దాని కానీ తర్వాత నేను ఉద్యోగం సెరమోనీ జరిగింది చేసుకున్నా. మాత్రం వాళ్ళ ఊళ్ళో కాబట్టి, వాళ్ళ ఇంట్లో కాబట్టి, మేబీ అందుకని ఏం ఫోటోగ్రాఫర్స్ ఏమి ఉండకపోవచ్చు. మేబీ ఓకే, లెట్స్ అక్కడ ఫోటోగ్రాఫర్స్ లేరు, కానీ ఈ అబ్బాయి మొహం అది అమ్మాయి కూడా తెలీదా? వాళ్ళు అది కూడా చూపిస్తారు, సటిల్ గా చెప్తారు కదా, ఎప్పుడు తినే కలవనంది మా ఫ్రెండ్స్ ని అని కూడా చెప్తాడు. సో అమ్మాయికి ఇష్టం లేదేమో, అందుకని చూపించలేదేమో. ఆ అమ్మాయి నాకు అది కొంచెము weird అనిపించింది. నాకేమనిపించింది అంటే, అమ్మాయి గురించి, అమ్మాయి మరి అంత స్ట్రిక్ట్ గా ఎందుకు అలా ఉంది, ఐ లవ్ దిస్ జాబ్ అని చెప్పి అంత అదేంటి, బికాస్ చాలా మంది చెప్తారు కదా, ఈ ఆఫీస్ మొత్తంలో ఆ అమ్మాయే చాలా స్ట్రిక్ట్, నువ్వు అమ్మాయి టీంలోనే ఉన్నావు అని చెప్పి. మరి ఆ అమ్మాయి అంటుంది కూడా, సో నేను ఇదంతా వేషం వేసుకున్నాను బికాస్ ఐ లవ్ దిస్ జాబ్ అంటుంది. సో లవ్ దిస్ జాబ్ కి అంత అదే నాకు ఓవరాక్షన్ అర్థమైంది చేసుకుంటే అలా చెప్పాలా, కోపిష్టిగా ఉండడానికి మీనింగ్ ఏంటి? నాకు చెప్పు. అర్థమైన లాజిక్ ఏంటంటే, అగైన్ చాలా స్ట్రిక్ట్ అప్బ్రింగింగ్ కదా, విలేజ్ లో చాలా స్ట్రిక్ట్ సాంప్రదాయాలు పద్దాలతో పెరిగింది. వాళ్ళ తాతయ్యని ఎదిరించి వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు? ఎసెన్షియలీ ఒక కెరియర్ లో ఎస్టాబ్లిష్ అవుదాము, ఒక ఇండిపెండెంట్ ఉందాము అని వచ్చేస్తారు. సో అంతగా ప్రేమించిన ఫ్యామిలీని వదిలేచేస్తే, జాబ్ అంత ఇంపార్టెంట్ అనుకుంటే, ఆ జాబ్ లో మంచి పర్ఫామ్ చేయాలి కదా. పర్ఫామ్ చేయాలంటే తన కింద ఎంప్లాయీస్ స్ట్రిక్ట్గా ఉండాలి కదా, తను స్ట్రిక్ట్గా ఉంటేనే ఎంప్లాయీస్ బాగా పనిచేస్తారు. సో అందుకని నాకు అలా అనిపించింది. తను మీరు అలా అనిపించలేదు, ఎప్పుడైనా స్ట్రిక్ట్ బాస్ ఉంటే ఎంప్లాయీస్ బాగా పనిచేస్తారు. సో అలా అనిపించింది నాకు. తన లీనియంట్, ఈజీగో, లక్కీ ఆ టైప్ లో ఉంటే కనుక ఎంప్లాయీస్ కూడా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అందుకని ఆమె స్ట్రిక్ట్, తన జాబ్ చాలా సీరియస్ తీసుకుంటుంది. అది నాకు అర్థమైంది. ఐ కెన్ రిలేట్ టు దాట్. బట్ నా పాయింట్ ఏంటంటే, ఓకే, సో నాకున్న క్వశ్చన్స్ ఏంటంటే, ఈ త్రిషాకి ఈ అబ్బాయికి పాపం అసలు అంతే ఈ కెమిస్ట్రీ ఏముండదు. వాళ్ళు జస్ట్ అక్సెప్ట్ చేస్తారు అంతే. అట్లీస్ట్ మూవీలో చూపిలేదు ఆ త్రిషాకి ఈ అబ్బాయి అంటే ఇష్టము. తను ఎంతసేపటికి మా తాతని డిసప్పాయింట్ చేయకూడదు అంటుంది, కానీ నేను నా భావని ప్రేమిస్తున్నాను అన్నదు. సో అదేదో అలా అయిపోతుంది అంతే. అరేంజ్డ్ మ్యారేజ్ అది. అరేంజ్ మ్యారేజ్. సో అండ్ ఇంకొక క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే, స్వాతి ఎంత క్యూట్ కదా, ఆ సీన్ కూడా ఎంత బాగుంటుంది, క్యూట్ సీన్. అవును, నాకు నాకు నచ్చింది. తన హెయిర్ ఎంత బాగుంటుందో, హెయిర్ బాగుంటుంది, మూవీలో యాక్టింగ్ బాగుంటుంది, ఆ క్యారెక్టర్ కూడా చాలా ఇన్నోసెంట్. చూడగానే ఫస్ట్ క్రష్ పడిపోతుంది, చాలా ఓపెన్ గా వచ్చేసి నాకు ఇష్టం. మీకు ఈ మూవీ చూస్తే డిటిఎల్జే గుర్తొచ్చిందా? స్వాతి అన్నా కాబట్టి డిటిఎల్జేలో అమరీష్ పురి ఏమో ఆ తాతగారు కాదు, తాతగారు, ఈ వెంకటేష్ ఏమో షారూక్ ఖాన్, త్రిష ఏమో కాజోల్. షారూక్ ఖాన్ ఇండియాకి వెళ్తాడు కదా కాజోల్ కోసం, వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి సైడ్ కొడుతూ ఉంటుంది షారూక్ ఖాన్ కి. గుర్తుందా మీకు? అమ్మాయి పేరు గుర్తుంది నాకు, ఇప్పుడు గుర్తొచ్చింది. అవును, కొంచెం ప్యారలల్స్ ఉన్నాయి, ఒప్పుకుంటా. ఆ మంజరియా అమ్మాయి పేరు ఏదో మందిరా బేడి. ఆ అమ్మాయి సైడ్ కొడుతూ ఉంటుంది, అలానే ఈ అమ్మాయి సైడ్ కొడుతూ ఉంటుంది. లిప్పి, నువ్వు డిడిఎల్జే చూడలేదా? యాక్చువల్లీ డిడిఎల్జే ఓవర్ రేటెడ్ మూవీ నా ఒపీనియన్ లో. బట్ ఎనీవే, బ్యాక్ టు ద మూవీ. అప్పట్లో ఆలోచించాలి, ఇప్పుడు కాదు. బ్యాక్ టు ద మూవీ. ఇనిషియలీ ఇంట్రొడక్షన్ సీన్స్ దగ్గర పొద్దునే లేస్తారు, పొద్దునే లేచి అందరూ బయటకు వెళ్తారు, అతను బాత్రూమ్కి వెళ్తూ నిద్రపోతాడు, సడన్ గా లేస్తాడు. ఎంత సటిల్ కామెడీ, నవ్వబుద్ధి అవుతుంది, చాలా కొంచెం రిలీఫ్ వస్తుంది. అప్పటి వరకు చాలా టెన్షన్, ప్రెషర్ బిల్డప్ అయ్యి ఆ సీన్స్ తోటి కొంచెం మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, వాళ్ళ బామ్మ కూడా ఒక స్టిక్ పట్టుకుని వెంటబడి, అసలు వెంకటేష్ ఎలా పడ్డాడు, అంత పెద్ద హీరో అయి ఉండే అన్ని మాటలు.
నీ కొంప ముంచుతాను రా అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది, దరిద్రం దరిద్రం అనుకుంటూ. అసలు భలే యాక్సెప్ట్ చేశాడు డెఫినెట్ పెద్ద వినోద్. హీరో. యా ట్రూ. యా. అండ్ ఇంకొకటి అన్నోయింగ్ క్యారెక్టర్. నాకు అన్ని మూవీస్ అన్నోయింగ్ అనిపిస్తాడు. కెన్ యూ గెస్? ఎవరు చెప్తా నాకు? సునీల్ కాదు, సునీల్ నాకు నాకు తెలుసు, చెప్పనా? ఆ ముసలాయన. ఎగ్జాక్ట్లీ. ఐ రియలీ గెట్ ఇరిటేటెడ్ బై దట్ ముస్లైనా క్యారెక్టర్. లైక్ ఈ మూవీలో కూడా అన్ని మూవీస్ లో ఇలాంటి క్యారెక్టరే. ఓకే, స్ట్రిక్ట్ మావయ్య తాతయ్య బాబాయ్, అసలు నాకు నచ్చడు ఇలాంటి క్యారెక్టర్స్. బట్ ఇందులో కూడా అనాయింగ్, ఇరిటేటింగ్. అంత అంత విశ్వనాథ్. ఐ డోంట్ లైక్ హిమ్. నాకు ఒక డౌట్. లాస్ట్ లో మూవీ క్లైమాక్స్ లో అందరూ వీళ్ళింట్లో ఉండి పిల్లనిచ్చాం కదా అంటారు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ ఎవరికి పని పాట ఉండదా వెళ్ళి వీళ్ళింట్లో ఉండడానికి? ఆర్ ఒకవేళ కనుక అది జస్ట్ పెళ్లి తర్వాత విజిట్. విజిటింగ్ ట్రిప్. యా, ఈ తాత గారు వెళ్ళిపోయి బయట గుడి దగ్గర ఎందుకు కూర్చుంటాడు అంటే రాత్రి నిద్ర అదే నాకు అర్థం కాలేదు. రాత్రి పని పాట లేదు, అందరి పని కోపంగా ఉండడం తప్పితే Because- అతనికి ఒక రోల్ లేదు. యా, నా డౌట్ ఏంటంటే ఆయన ఇప్పుడు పోనీ ఇంట్లో ప్లేస్ లేదో లేకపోతే మాట్లాడాడు, వెంకటేష్ తో మాట్లాడాడు, అది చెప్తాడు. మాట్లాడాడు కానీ మరి బయట ఎందుకు కూర్చున్నా అంటే బయట పడుకుంటాడా, అది చూపించలేదు మనకి. లోపలికి వెళ్తాడా, బయటకు వెళ్తాడా? ఇంట్లో వాళ్ళతో ఇంటరాక్ట్ కాకుండా తనకి ఇష్టం లేకపోయినా వచ్చాను కాబట్టి నేను బయట కూర్చుంటాను అలాగా. నాకు ఆ స్మైల్ మీనింగ్ నాకు అర్థమైంది అక్క. ఆ స్మైల్ మీనింగ్ ఏంటంటే ఓకే, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు, నా మాటకి వ్యతిరేకంగా వెళ్ళారు, సో పెద్దరికంకి దాన్ని ఏమంటారు, ఈగో ఒప్పుకున్నాడు. ఈగో అని తెలుగు లేదు అంటారులే, దెబ్బతింది. ఆ పెద్దరికం దెబ్బతింది కాబట్టి ఆయన కొంచెం ఏదో ఇంకా నేను ఎవరితోటి మాట్లాడు, నాకు మెదడు పైన కోపం ఉంది టైప్స్ లో అలాగా గుడి దగ్గర కూర్చుని అంత ఓవర్ యాక్షన్. కాకపోతే లాస్ట్ లో స్మైల్ ఎందుకు అంటే ఓకే, నా మాట వినకపోయినా కూడా పాప మంచి అబ్బాయే, బాగానే చూసుకుంటున్నాడు మా అమ్మాయిని అని చెప్పేసి అది లోపల ఉన్న ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ కి ఆ స్మైల్. బట్ ఆ కోపం మాత్రం ఇంకా అలానే ఉంది. వినిపించలేదు మళ్ళీ. మేబీ ఫ్యూచర్ లో బాగైపోతాడేమో, అందుకనే ఒక హింట్. ఇప్పుడు ఇలా ఉన్నా కూడా ఫ్యూచర్ లో మేబీ ఎవెన్చువల్లీ హీ విల్ కమ్ టు ద టర్మ్స్. అగైన్ సూపర్ అనాయింగ్. యా, కొంచెం స్ట్రిక్ట్ గా అన్ని ఓకే గానీ ఇంకొకటి అలుగుతాడు, ఏదో అమ్మాయిలు అలిగినట్లు కాదు, ఇంకొంచెము పీపుల్ బతిమలాడితే అప్పుడు ఏదో సరేలే టైప్ కొంచెం. ఐ మీన్ నాకు అన్ని మూవీస్ అనాయింగ్ అనిపిస్తాడు. ఇన్ పర్టికులర్ ఈ మూవీలో కూడా అనాయింగ్ క్యారెక్టర్ బాగా సూట్ అయ్యాడు. నాకు నచ్చిన ఒక పాయింట్ చెప్తా. నచ్చిన ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళ నాన్న చనిపోతాడు కదా, నచ్చిందా? అతను కాదు, అప్పుడు ఈ వెంకటేష్ ఇంకా తినకుండా ఏం చేయకుండా ఉంటే అతను మా ఊరికి రా అంటాడు కదా. సునీల్ ఏమో అదే నేను పెళ్లి చేసుకోవడానికి నేను వెళ్ళిపోతున్నాను ఊరికి అంటే సునీల్ మా ఇంట్లో ఉంచుకుంటా అంటే వదిలే మీ ఇంట్లో చెల్లుంది అని చెప్పేసి ఒక రీజన్ అనమాట వీళ్ళ ఊరికి ఎందుకు వెళ్ళాడు టైప్ లో. కాదు, మీ ఇంట్లో ప్లేస్ ఉండదు అని. వాళ్ళ ఇంట్లో చెల్లుంది, మీ ఇంట్లో చెల్లుంది కదా నీకు ఇబ్బంది అవుతుంది అంటాడు. అంటే ఉండకూడదు కదా వేరే అబ్బాయిలు ఇంట్లో. నాకైతే ఇంట్లో ప్లేస్ లేదని అనిపించింది. మళ్ళీ వాచ్ నేను చూసాను కదా, ఇంట్లో ప్లేస్ లేదంటాడు. నీకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనము అదే సినిమా కథా స్క్రీన్ ప్లే అప్పల్ రాజు పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు ఆ మూవీ సాంగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు లిపి రాజమౌళి కూడా ఉన్నాడు అంటే నువ్వు నేను చాలా ఆర్గ్యూ చేశాను లిపి తోటి. రాజమౌళి లేడు అని, కానీ రాజమౌళి ఉన్నాడు. తర్వాత చూసాను మళ్ళీ. సో అందుకని రైట్ అవుతే ఎప్పుడు రైట్ అవుతుంది లేదండి. నేను ఒక్కసారి రైట్ అయితే 100 సార్లు రైట్ అయినట్టే అక్క. ఓకే చూద్దాం అయితే. బెట్ pretty much ఛాలెంజ్. బట్ యా, నాకు గుర్తున్నంత వరకు మాత్రం తను అంటాడు మీ ఇంట్లో చెల్లుంది కదా మీకు ఇబ్బంది అవుతుంది అని. సో నాకు ఇంకొకటి అనిపించింది. కంటిన్యూ. నాకు ఆ సీన్ లో నచ్చింది ఏంటంటే వెంకటేష్ అంత ఇప్పుడు ఎందుకంటే దీనికి కొంచెం కాంటెక్స్ట్ ఇవ్వాలి అంటే అతని పేరేంటి, మున్నాబాయి ఎంబీబీఎస్ మూవీ చూసాను మొన్ననే, అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ కూడా చూసాను. సో మున్నాబాయి ఎంబీబీఎస్ లో అబ్బాయిని జదుకి చెప్పి అంటూ కొడతాడు కదా ఆ క్యాన్సర్ పేషెంట్ కి. కానీ చిరంజీవిని మాత్రం ఆ రోహిత్ ఆ క్యారెక్టర్ ప్లే చేసిన అతను తెలుగులో కొట్టడు, ఉత్త కాలర్ పట్టుకుంటాడు అంతేగాని కొట్టడు కదా, బికాస్ ఆడియన్స్ ఒప్పుకోరు అని చెప్పి. బట్ వేరాస్ ఈ మూవీలో తీసుకుంటే ఆ అబ్బాయి ఇడ్లీ తినరా అంటాడు, ఇడ్లీ తినడు. ఇట్లా ఇడ్లీని విసిరేస్తే ఆ శ్రీరామ్ ఆ సైడ్ క్యారెక్టర్ సెకండ్ హీరో
సో ఫాట్ మని కొడతాడు అవును వెంకటేష్ ని. అదే కానీ చెప్తున్నాను వెంకటే చాలా ఒప్పుకున్నాడు. మంచిగా ఒప్పుకోవాలి అసలు ఎంత మంచిగా వేసాడని యాక్సెప్ట్ చేసినందుకు. ఏమి ఇలాగా హీరోయిజం ఈ మూవీ అంతా తిడుతూనే ఉంటారు అందరూ ఏదో ఒక రకంగా. సో అదే కదా క్యారెక్టర్ డిమాండ్ చేసింది, ఆ సీన్ ఎగ్జాక్ట్లీ డిమాండ్ చేసింది చెప్పి వెంకటేష్ ఒప్పుకున్నాడు. వేరే శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి ఒప్పుకోలేదు యాక్సెప్ట్ చేయలేదు. చిరంజీవి. ఆర్ మేబీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదని ఆడియన్స్ చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ ముందే చేయరు, అనుకున్నారేమో. అందుకని మేబీ చిరంజీవి చేసి ఉండకపోవచ్చు. అండ్ చేస్తారక్క, ఇప్పుడు వెంకటేష్ కిందకు చేయలేదు, అలానే చేస్తాడు చిరంజీవి కూడా. చిరంజీవి ఫ్యాన్ బేస్ వేరు, వెంకటేష్ ఫ్యాన్ బేస్ వేరు. అండ్ ఇంకొకటి నాకు నచ్చిన పాయింట్, వాళ్ళ డాడ్ చనిపోయినప్పుడు నువ్వు మళ్ళీ ఏమన్నా కుహ, వాళ్ళ డాడ్ చనిపోయినప్పుడు ఆ ఎమోషన్ కొంచెం బాగా చూపిస్తారు. ఒక అబ్బాయి సాడ్ అయిపోయి డిప్రెస్ అయిపోయి, సో ఆ సాడ్నెస్ చూపించారు బానే. ఏదో జస్ట్ మూవ్ ఆన్ టైప్స్ లో కాకుండా ఒక ఎలిమెంట్. కానీ Agree. కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ త్రిష కొడుతుంది యాక్సిడెంటల్లీ, ఇంటెన్షనల్లీ కాదు అన్ఇంటెన్షనల్లీ ఏదో కొడుతుంది. దాని తర్వాత వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. ఆయన కూడా వెంకటేష్ త్రిషను ఎందుకు ఒప్పుకుంటాడో నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. బికాస్ వాళ్ళ నాన్నని కొట్టిన కాదు అది ఆమె కూడా ఎక్స్ప్లెయిన్ వాళ్ళ చేస్తారు. నాన్నకి ఇండైరెక్ట్లీ చచ్చిపోయిన వాళ్ళ డాడీ కోసం, వాళ్ళ డాడీ చచ్చిపోతాడు ఇండైరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేయనా? ఆర్ డైరెక్ట్లీ. చెయ్యి. ఓకే, సో ఆ రోజు రాత్రిపూట ఈ మూవీ నాకు నచ్చింది, అందుకే నేను ఎనలైజ్ చేశాను. సో నేను చెప్తున్నాను ఆన్సర్. సో ఆ రోజు ఇంటికి వెళ్తారు తాగడానికి కదా, ఇద్దరు ఓపెన్ చేసుకుని ఒరే చీర్స్ మాత్రం చెప్పవాకరా నాకు నా పరువు తీయకు. ఎగ్జాక్ట్లీ సీన్స్ ఇంత బాగుంటాయి. అప్పుడు చెప్తాడు, నువ్వు ఆ అమ్మాయి కొట్టిందని ఆ అమ్మాయి పైన ఏం కోపం పెట్టుకోకు, ఆ అమ్మాయిని చూసా కదా చాలా మంచి అమ్మాయి లాగుంది, ఒకరు ఎవ్రీడే ముందు నువ్వు వెంటబడ్డావు, తర్వాత నేను వచ్చి వెంటబడ్డాను, అందుకే నా అమ్మాయి ఎలా రియాక్ట్ అవ్వాలి తెలియక ఇలా రియాక్ట్ అయింది, అంతేగాని ఆ అమ్మాయి పైన నువ్వు కోపం పెట్టుకోక, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని చెప్తాడు. ఓకే, వాళ్ళ ఫాదర్ చెప్తాడు. సెకండ్ ఇంకొకటి ఏంటి, కొంచెం లేక ఆ అమ్మాయికి త్రిష కూడా వచ్చి అపాలజైజ్, నా మూలంగానే చచ్చిపోయాడు మీ నాన్న, నేనే చంపేశాను అంటే, మీరేం చెప్పలేదంటే మా నాన్నకి ఇంతకు ముందు ఆల్రెడీ 2 times హార్ట్ అటాక్ వచ్చింది, ఇది ఆల్రెడీ మాకు తెలుసు ఎప్పుడొకరు ఏదో ఒకరు అవుతుందని, సో అందుకని ఫైనల్లీ ఇప్పుడు పోయారు, దానికి మీకు సంబంధం ఏం లేదు, మీరు అనవసరంగా గిల్టీ ఫీల్ అవ్వకండి అంటాడు. అలా చెప్తాడు, కానీ నిజం చెప్పాలంటే ఆమె మూలంగానే కాదు, కదా ఆ రోజు అలా. ఐ మీన్ ఆ మూలంగానే అప్సెట్ అయ్యాడు, బట్ లింక్ లేదు చచ్చిపోయినందుకు ఆ అమ్మాయి వల్లే అని. నేను ఈ విషయంలో నేను అక్క సపోర్ట్ తీసుకుని నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తా. అతను ఆ రోజు తాగినందుక ఆఫ్టర్ 20 years డ్రింక్ చేస్తాడు. దానిపైన ఆల్రెడీ కొంచెం అవమానం అయింది, ఆ సాడ్నెస్ ఉంది, దానిపైన ఈ ఆల్కహాల్ అది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అంటాడు, బట్ స్టిల్ ఫినిష్ చేశాడు. ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ పైలప్ అయిపోయి వన్ ఆఫ్టర్ ది అదర్ అవన్నీ యాడ్ అయ్యి దానివల్ల చనిపోయి ఉంటారు. సో నాట్ జస్ట్ వన్ రీజన్. బట్ టు బి ఆనెస్ట్, అతను విలేజ్కి వెళ్ళినప్పటి నుంచి ఆ అమ్మాయితో ఏమి మంచిగా అమ్మాయిని పటాయించాలనో లేకపోతే అలా ఏం అమ్మాయిని చాలా దూరంగా పెడుతూ ఉంటాడు. మరి వెంకటేష్ కి అమ్మాయి అంటే కోపం ఉంటుంది కదా ఇనిషియల్లీ, కోపం ఎందుకు పోతుందో అర్థం కాదు. బికాస్ ఆ ట్రైన్ లో అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తే ట్రైన్ మూసేస్తాడు, డోర్ మూసేస్తాడు, ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉండదు, అమ్మాయి పైన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది ప్రేమ. దాని తర్వాత మళ్ళీ నాకు అప్పుడు ఇట్ మేడ్ సెన్స్ రైట్, బికాస్ మా నాన్న చచ్చిపోయారు అని చెప్పి ఆ అమ్మాయి పైన కోపం ఉంటుంది, ఒప్పుకుంటాను. దాని తర్వాత మళ్ళీ కోపం పోతుంది. సో అదే నాకు అవును కొంచెము కన్విన్సింగ్ కష్టం. బట్ అగైన్ హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ సో కాంప్లికేటెడ్. సో ఎనీవే, సో ఈ చెప్పు, మూవీస్ ఎప్పుడు అంతే, మూవీసే కాదు రియల్ లైఫ్ లో ముందు ఒకళ్ళు పైన ఉంటారు, కింద ఇంకొకరు యాక్సెప్ట్ చేయరు, తర్వాత ఇంకొకరు పైన ఉంటారు, ఇంకో ఆపోజిట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడు లైఫ్ అంతే ఇలా సీసా. సో నాకు అర్థం కాని ఒకటి ఉంది, ఆ అమ్మాయి కొంచెం కోపిస్తే వాళ్ళ తాతయ్య పులికొచ్చి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న వచ్చినప్పుడు మంచిగా ఏదో చూడండి నాకు పెళ్లి సెటిల్ అయింది, మీ అబ్బాయి కూడా చెప్పాను వాట్ ఎవర్ అనకుండా అలా కై 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 అనుకుంటే లాగా కాదు, అది చూపిస్తారు ముందు, ఎందుకంటే వాళ్ళ బాస్ ఆల్రెడీ తిట్టి వెళ్ళిపోతాడు అమ్మాయి. అది కరెక్టే, అందుకని చిరాకులో ఉంటుంది. మర్చిపోయాను, ఏదో ప్రాజెక్ట్ ఏదో కంప్లీట్ చేయాలి, ఏదో ఆఫీస్ పని ఇది రెడీ చేయలేదు, అది ఇదని ఏదో అడుగుతాడు. ఓకే ఓకే అని చెప్పి ఫైల్ పెట్టుకుంటూ వెళ్తే అప్పుడు వాళ్ళ డాడీ వస్తాడు. సో ఆల్రెడీ కొంచెము, సో అది మంచిగా చూపించాలనిపించింది. బికాస్ అది మంచిగా చూపించాలనిపించింది బికాస్ నువ్వు చెప్పినట్టు ఎందుకంత ఓవర్ యాక్షన్ చేసుకుంటూ అలా రెస్పాండ్ అయింది అంటే, ముందు సీన్ లో అమ్మాయి చాలా ఆల్రెడీ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇరిటేట్ అయిపోయి ఉంటుంది. ఇరిటేట్ అయింది, అది ఒప్పుకుంటా. బట్ స్టిల్ అంతగా అరవాల్సిన అవసరం లేదు. ఏదో జస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదంటే నాకు పెళ్లి ఫిక్స్ అయింది అంటే అయిపోతుంది, అంతేగాని ఒప్పుకుంటా. నేను కూడా ఎందుకు ఒప్పుకుంటానంటే, అంత మంచి అప్బ్రింగింగ్ లో ఉన్న అమ్మాయి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఓకే, ఆ పాయింట్ నేను ఒప్పుకుంటా. ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా కూడా మనము వేరే వాళ్ళని అరవం.
ఓకే సారీ అండి నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది థ్యాంక్ యూ బాయ్ అని వెళ్ళిపోవాలి కానీ ఈ ముసలాని పని అరవడం ఏంటి అంత మూర్ఖుడు ఈ మూర్ఖుడు బుద్ధి ఎగ్జాక్ట్లీ లేకుండా ఎగ్జాక్ట్లీ సో ఐ ఫుల్లీ అగ్రీ విత్ లిపి ఆన్ దిస్ పాయింట్ ఏంటంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా ఎంత తిట్టినా కూడా నీ పాయింట్ ఓ పాయింట్ నాకు తెలియదు బట్ ఎన్ ఆఫ్ ద డే ఐ అగ్రీ విత్ ఇట్ అంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంత ఫ్రస్ట్రేషన్గా అవ్వాల్సిన అవసరం లేదు ఆ అబ్బాయి చక్కగా కామ్గానే చెప్తున్నాడు మెల్లిగానే చెప్తున్నాడు నువ్వు వచ్చేసాయి పెళ్లి ఎప్పట్లే పాపం చక్కగా అంబర్లా పెట్టుకుని మంచిగా క్యూట్గా ముద్దుగా చెప్తాడు మా సన్కి నువ్వు అంటే చాలా ఇష్టం అంత క్యూట్గా చెప్తున్నప్పుడు క్యూట్గా ఆన్సర్ చేసి అయిపోయేది బట్ అగైన్ ఇది మూవీ అందుకే స్టోరీ అలా ఫ్లో అవ్వాలి కాబట్టి అలా ఆ అమ్మాయిని కొంచెం రెచ్చిపోయేలా చేశారు ఎగ్జాక్ట్లీ సో ఇలాంటివన్నీ యాడప్ అయిపోయి నాకు మూవీ నచ్చలేదు ఏమో నేనైతే చాలా కనెక్ట్ అయ్యాను చాలా క్యూట్ సీన్స్ ఉంటాయి ఆ ఫాదర్ సన్ సీన్స్ బాగుంటాయి తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ కూడా బాగుంటుంది తర్వాత ఊరికి వెళ్ళినప్పుడు ఇనీషియల్ సీన్స్ ఎంత బాగుంటాయో వాళ్ళు షాపింగ్ వెళ్తారు చూడు అదైతే హైలైట్ జిప్సీలో ఏదో ఉంటుంది చూడు దాని ఏమంటారు ఇండియాలో ఏదో అంటారు ఎస్యూవి ఆ ఎస్యూవిలో ఏమంటారు ఇండియాలో ఎస్యూవీ ఇండియాలో కాదు యూఎస్ లోనే ఉంటారు ఎస్యూవీ అది ఓకే ఆ ఎస్యూవీలో అందరూ కలిసి ఇండియాలో ఏదో అంటారు సుమోనో ఏదో అంటారు ఎనీవే టాటా సుమోనా అది కార్ పేరక్క ఎనీవే అలాంటి కార్లో పాపం అందరు ఎక్కేస్తారు కుక్కిన తర్వాత వెళ్తారు ఆ షాప్లో ఏమో పాపం అందరు పిల్లల్ని ఇస్తారు పిల్లల్ని తీసుకెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి క్లీన్ చేపిస్తారు అన్నీ అసలు చాలా రాగ్ ఉంటుంది మూవీ అయితే కానీ ఆ సీన్ లో నాకు నా ఫేవరెట్ సీన్ ఈ మూవీలో ఆ అమ్మాయి గ్రీన్ కలర్ మ్యామ్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ బాగుంటుంది అంటాడు ఆ అమ్మాయి గ్రీన్ కలర్ లో చీర కట్టుకుని బయటకు వస్తుంది ఇలా సటిల్ గా ఇలా అంటుంది ఆ అబ్బాయి ఇలా అంటాడు నాకు ఆ సీన్ ఎంత ఇష్టమో ఆ సటిల్ గా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇద్దరివి ఆ సీన్ అయితే బ్యూటిఫుల్ సీన్ మీరు అబ్జర్వ్ చేసారో లేదని తెలీదు చూడండి వెళ్ళి బాగుంటుంది నా డౌట్ చెప్పు నా డౌట్ ఏంటంటే ఎక్కడైనా చీరల షాప్ లో చీరని ట్రై చేయాలి అంటే వాళ్ళు ఏదో ఓతు చేసి కట్టుకున్నట్లు పైన పెడతారు కానీ అమ్మాయి నార్మల్ లంగావోని వేసుకెళ్తుంది కదా అదే బ్లౌజ్ ఉంటుంది కరెక్టే కాకపోతే ఎక్కడ కూడా నేను ట్రయల్ రూమ్ లోకి వెళ్ళిపోయి చీరని ఏంటి అక్క ఏదో అందుకని వీడియో వచ్చింది ఆడియో రాలేదు నోటీస్ చేసా బ్లౌజ్ లంగావోని బ్లౌజ్ బికాస్ అదే చీర మళ్ళీ పెళ్లికి కట్టుకుంటుంది ఎండింగ్ లో అప్పుడు వేరే బ్లౌజ్ ఉంటుంది అది కూడా కనెక్ట్ చేస్తాను డాట్స్ సేమ్ గ్రీన్ చీర కట్టుకుంది చివరిలో అని సేమ్ చీర కట్టుకుంటుంది రీవాచ్ చేసి చూస్తా అవును సేమ్ చీరే కట్టుకుంటుంది కానీ అప్పుడు స్టిచ్డ్ బ్లౌజ్ కానీ అక్కడ ట్రై చేసినప్పుడు అప్పుడు లంగావోనిలో వెళ్తుంది అదే బ్లౌజ్ ఉంటుంది మనము ఎప్పుడైనా చీర షాపింగ్కి వెళ్ళామా అందుకే చెప్తున్నా మేబీ చీర కట్టుకుంటారేమో నాకేం తెలుసు కట్టుకుంటారు లిపి నా పెళ్ళప్పుడు నేను కూడా వెళ్ళినప్పుడు ఆవిడ నాకు చీర కట్టి చూపించింది ఎలా ఉంటుందని వాళ్ళు మొత్తం అలాగా నేను ట్రయల్ రూమ్ లోకి వెళ్ళిపోయి నువ్వు చీర కట్టేసుకుని డ్రామా టైప్ చేయరు వాళ్ళు ఏదో చీర కట్టుకుంటే ఎలా ఉందో జస్ట్ పైన డ్రైప్ చేసి చూపిస్తారు అద్దంలో మొత్తం కాదు నాకు చీర కట్టాలి లిపి నాకు గుర్తుంది లేదు చీర షాపింగ్ వెళ్ళలేదు సో నాకైతే లిపి నాకు చీర కట్టారు అమ్మని అడుగు వెళ్ళావా హలో నీకు ఎన్ని చీరలు ఉన్నాయి ఇప్పటిదాకా షాపింగ్ వెళ్ళలేదు నేనే అమ్మ కట్టుకోదు అమ్మ తీసేసుకుంటుంది అక్కడ పక్కన పీపుల్కి చూపిస్తారు కదా అండ్ దెన్ నా ఫ్రెండ్ యాష్లీ ఇండియాకి వచ్చినప్పుడు కూడా చీరల షాపింగ్ తీసుకెళ్ళి నేనే ఊహ అది నీ పెళ్లి టైం అప్పుడే లిపి నా పెళ్లి టైం అప్పుడు నాకు చీర కట్టాలి లిపి నాకు బ్లూ కలర్ చీర కావాలి అంటే చూడలేదు ఏదో ఒకట్లే నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను నాకు చీర కట్టారు నాకు గుర్తుంది బాగా అదే నేను ఫస్ట్ కట్టుకునే చీర నాకు గుర్తుంది వాళ్ళే కట్టారు వాళ్ళు జాకెట్ వేసుకోమని చెప్పారు లిపి మేము చీరే కదా వస్తే పైన చుడతారు చీర అంటే కాదు నాకు సరిగ్గానే కట్టారు అక్క నాకు సరిగ్గానే కట్టారు పైన చుడతారు అక్క పైన లిపి అంత ఎక్స్పెన్సివ్ చీర కొనుక్కోవాలి అంటే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు లిపి అగ్రీ టు డిసగ్రీ ఓకే ఎనీవే సరే ఎనీవే ఓకే మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నామా ఇంకొక సీన్ సరే నాకు కూడా ఇంకొక సీన్ ఫస్ట్ చెప్పు సునీల్ కామెడీ ఇందాక సునీల్ కామెడీ గురించి చెప్పాం కదా నాకు సునీల్ ఈ ఫోన్ సీన్ ఎంత బాగుంటుందో ఎలా అంటే నేను మీరు కాదంటే నేను చచ్చిపోతానండి కాదండి అతను చచ్చిపోతాడు మీరు చచ్చిపోతాడండి కాదండి ఇతను చచ్చిపోతాడండి అయ్యా భగవంతుడా మీరు ఒప్పుకోకపోతే అతని పేరేంటి గణేష్ చచ్చిపోతాడండి అయినా నేను అదేంటి
అదేదో స్టేషన్‌లో పోలీస్ అతను గాదు. నేను రైల్వే స్టేషన్‌లో అడుక్కుని అతను అంటాడు. మొత్తం ఆ ఫోన్ సీక్వెన్స్ మొత్తం ఫైన్ చాలా యాక్టింగ్. బావుంటుంది ఆ ఫోన్ సీన్. యా ఆ ఫోన్ సీన్ చాలా బావుంటుంది. ఆ ఫోన్ ది కూడా స్టార్టింగ్ ఆ ఫోన్ చేసినప్పటి నుంచి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అప్పటి వరకు అరే నేను చేయరా ఓకే టైప్స్ లో లైక్ ఆ ఎంటైర్ బాడీ లాంగ్వేజ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. బికాస్ నేను ఫోన్ చేస్తున్న విషయం మీకు తెలీదు. కాదు నాకు తెలీదు. అయ్యో అసలు భగవంతుడా! నేను ఫోన్ చేస్తున్న విషయము గణేష్‌కే తెలీదు. అసలు ఆ సీన్ నా ఫేవరెట్ సీన్ యా మూవీలో. అగ్రీ. చాలా బావుంటుంది. యా ఇంకొక సీన్ గురించి చెప్పాలంటే కొంచెం మళ్ళీ ఇందాక డీడీఎల్‌జే కొంచెము రిలేటబుల్ అని చెప్పి చెప్పుకున్నాం కదా మూవీ. ఇంకొక సీన్ ఏంటంటే స్మైల్ చేయండి అంటే మిర్రర్‌లోకి ఎళ్లి స్మైల్ చేసుకొని చూస్తుంది. అది కల్హోనా వీడియో ఉంది, ఆడియో లేదు. మళ్ళీ చెప్పు. అది ఆ! కల్హోనా కల్హోనా హోలో టైప్. యా మరి ముందు ఏదో వచ్చిందో తెలీదు నాకు. బట్ కల్హోనా హోలో కల్హోనా హో అలానే తర్వాత సీన్ వచ్చింది. ఉంటుంది. కల్హోనా హో నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చింది. లేదు లేదు కల్హోనా అనే ఫస్ట్ వచ్చింది. అవును అదే చెప్తున్నా. కల్హోనా ఓకే హో నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు ఓకే వచ్చింది. ఓకే ఓకే. అక్క నేను మరి అంత ఓల్డ్ కాదక్క ప్లీజ్. నేను ఓల్డ్ నో గురించి నో నో అనట్లేదు, కల్హోనా ఫస్ట్ వచ్చింది అంటున్నా. నేను మరి అంత యంగ్ కాదు. వాట్ ఎవర్. సో ఆఫీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. నాకు ఆఫీస్ చూస్తే భయమేస్తుంది బాబోయ్. అలా బుక్‌ని విసిరేస్తాడు వేరే వాళ్ళ పైన. యూ కేర్‌లెస్ స్టూపిడ్ వుమెన్. ఉద్యోగం రాకపోతే ఇంట్లో కూర్చో అంటాడు. అమ్మో! అలా ఉంటుందా అసలు? లేదంటే ఎగ్జాజరేట్ చేశారని చెప్పి ఉండొచ్చు నాకు అర్థం కాలేదు. ఉండొచ్చు. సో ఆడియన్స్ ప్లీజ్ మాకు ఇది మాత్రము కామెంట్స్‌లో చెప్పండి. నిజంగానే ఇండియాలో ఆఫీస్ వాళ్ళు కల్చర్ ఇలానే ఉంటుందా? లేదంటే ఈ మూవీలో ఎగ్జాజరేట్ చేశారా? బికాస్ మేము ముగ్గురం ఎప్పుడు ఇండియాలో పని చేయలేదు. సో దాని గురించి కామెంట్‌లో పెట్టండి. ఇంకెవరైనా సీన్స్ ఉన్నాయా? యా ఇంకొక సీన్ ఏంటంటే ఆ క్లైమాక్స్ లో వాళ్ళ తాతయ్య ఆ అమ్మాయి అపవిత్రం అయిపోతుంది అంటాడు చూడు. అపవిత్రమైనప్పుడు ఆ పసుపులు పూసి ఆ స్నానం చేయించి ఆ దీపాన్ని ఆపి ఓ మై గాడ్ ఏంటి టార్చర్ అనిపించింది. దట్స్ అగే నేను అసలు ట్రెడిషనల్ కాదు, సో అలాంటి సీన్స్ కొంచెం నాకు భయం వేస్తాయి. వాళ్ళది ట్రెడిషనల్ ఫ్యామిలీ అందుకని. యా హ్మ్. అవును ఇంట్లో ఫోటోలు కూడా తీసుకోరు అంత ట్రెడిషనల్. లిపి ఫోటోలు తీసుకోవడం ఓకే, లిపి టెక్నాలజీ అప్గ్రేడ్ కాలేదేమో, కాకపోతే పవిత్రత పోయింది అని రాత్రిపూట చన్నీళ్ళతో పోసి పసుపు పూసి పూజ చేసి కర్పూరం ఆర్పేపించి చేతితోటి ప్రామిస్ చేపిస్తున్నారు ఏమైనా ఇంక మళ్ళీ వెళ్ళకూడదు అని చెప్పి. దట్ వాజ్ ఓ లైక్ నాకు టూ మచ్ ఏమోలే. టూ మచ్ రిలీజియన్ ఏమో అక్క కల్చర్. మనకు తెలీదు. పల్లెటూళ్ళ విషయాలు మనకు తెలీదు. పల్లెటూళ్ళు అలానే చేస్తారేమో వాళ్ళ టైం పాస్ అవ్వడానికి. మనకేం తెలుసు. ఎనీవే మ్యూజిక్ గురించి నాకు చెప్పండి. తెలిసిన పల్లెటూరు ఏంటంటే ఈవినింగ్ 4 or 5 అవ్వగానే అందరూ కూర్చుని సీరియల్ చూస్తారు, టీవీ సీరియల్స్. అది టీవీ నాకు తెలిసిన సీరియల్స్ పల్లెటూరు. చూస్తారు. అంతేగాని ఇలాగ కర్పూరాలు మంగళ స్నానాలు ఏం చేయించారు. అక్క వాళ్ళ ఇంట్లో టీవీ లేదు అక్క, వాళ్ళ టెక్నాలజీ వాడరు, సో వాళ్ళు అప్గ్రేడ్ అవ్వలేదు, అందుకని ఇంకా పాతకాలం పద్ధతుల్లోనే ఉండిపోయారు. వాళ్ళ ఇంట్లో బాత్రూమే లేదక్క ఇప్పుడు కూడా. అవును, ఆలోచించుకో. నేను వాళ్ళ అలాంటి పల్లెటూరుకి వెళ్ళను అసలు. అవును. ఊహా నువ్వు ఇందాక నుంచి మ్యూజిక్ 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 అంటున్నావు, నీకు అవును ఏది ఎంత బాగుంటుందో. నాకు ఇష్టం ఓకే, నా పాయింట్ మ్యూజిక్. ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ నాకు మ్యూజిక్ బాగుంటుంది, బాగుంది? కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అస్సలు నచ్చలేదు నాకు. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా టచింగ్, మూవీ స్టోరీకి అక్క వెళ్ళిపోతుంది. అల్లంత దూరాల పాట ఎంత బాగుంటుంది అక్క. అల్లంత దూరాల ఓ తారక ఎంత నేను చాలా చెత్తగా పాడాను కానీ ఆ పాట బాగుంటుంది. చెప్పలిపి. సాంగ్ అంటే చెప్తావా? నేను ఇంటికి ఏమైంది ఈ వేళ ఆ పాట ఎంత అది కూడా annoying ఓ. బాగుంటుంది. చాలా బాగుంటుంది అక్క. చెప్పలిపి. నువ్వు ఇంకో పాట పాడతావా లేకపోతే నేను యాక్చువల్గా మాట్లాడొచ్చా? ఇంకొక పాట ఏమున్నాయి దాంట్లో? ఓ బేబీ ఓ బేబీ ఆ పాట అంత బాగుండదు. దాని తర్వాత లాస్ట్లో పాట బాగుంటుంది. మనసా మన్నించమ్మా నానా నానా నువ్వు చెప్పిన మంగళ స్నానాలు ఇవన్నీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక పాట వస్తుంది కదా, ఓ. ఆ పాట కూడా బాగుంటుంది. కానీ పాటలు బాగానే ఉంటాయి. చెప్పలిపి. అంతే, పాటలు అన్నీ అయిపోయాయి. అయిపోయింది ఇంకా ఈ పాట పాటలు గుర్తులేవు. గుర్తొస్తుందా? ఇంకేం పాటలు లేవు అనుకుంటా. చెప్పు. ఓకే, నేను ఇంటికి వస్తే అక్క వంట చేస్తూ ఏదో వింటుంది. నేనేమో అక్క ఏం చూస్తున్నావు అక్క నువ్వు అసలుకి, నాకేమో ఈ మూవీ చూస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ పాట ఫార్వర్డ్ చేయాలా అంటే లేదు పాట ఫార్వర్డ్ చేయకు, అందులో స్టోరీ ఉంది, పాట ఫార్వర్డ్ చేయకు. పోనీ అక్క ఏమైనా చూస్తుందా అంటే లేదు, కిచెన్ లో ఉంది. నేను అప్పుడు ఏంటి ఆ లాస్ట్ పాటలో స్టోరీ ఉంటుంది. నీ వాయిస్ ఆడియో లేదు, ఉత్త వీడియోనే. చెప్పు.
నీ చెప్పాను కొన్ని ఈ మూవీలో కొన్ని పాటల్లో స్టోరీ నడుస్తుంది, అందుకే వద్దు ఫార్వర్డ్ అవును చేయొద్దని చెప్పా. ఇంకొకటి ఊహ, నేను అక్కతో కూర్చుని సినిమా చూసాను. ఇలాంటి మూవీస్ అక్కతో చూడకూడదు, మంచి మూవీస్ ని చూడాలి అక్కతోటి. ఎందుకు ఎందుకంటే ఏడ్చిందా ఎందుకంటే కాదు, నేను ఫార్వర్డ్ చేస్తున్నా, ఒక హాఫ్ సెకండ్, ఒక స్ప్లిట్ సెకండ్ సీన్ మిస్ అవుతుంది. లిపి Go back. వెనకెళ్ళవా? నేనేమో అక్క ఏముంది అందులో, ఏమైనా లేదు, డైలాగ్ మిస్ అవుతాము, వెనకెళ్ళు. ఎగ్జాక్ట్లీ. అలానే చూడాలి లిపి, చూస్తే మొత్తం చూడాలి. అదే ఈ పాడ్కాస్ట్ కాదు కోసం మంచిగా డీటెయిల్ అనాలిసిస్ చేయాలని, అన్ని సటిల్ సీన్స్ క్యాప్చర్ చేయాలని. కానీ నేనైతే ఆ చీర మళ్ళీ లాస్ట్ లో కట్టుకుంది, కానీ ఏ బ్లౌజ్ వేసుకుంది అది కూడా చూసా. లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇంకా ఒక లెవెల్. కాదు, అక్క అని వేసినా కూడా అందులో సునీల్ కి చెల్లుంది అనేది కనిపెట్టలేకపోయింది. లేదు, మన సీన్ మళ్ళీ రివాచ్ చేయాలి. యు నాట్ ఎంటైర్లీ ట్రూ రైట్ యెట్. ఊహా, నెక్స్ట్ పాడ్కాస్ట్ లో గుర్తుపెట్టుకో, ఇది ఒక ఓపెన్ పాయింట్. అందులో సునీల్ అక్కర్లేదు, ప్రతి వారం నేనైతే- చెప్తూనే ఉన్నారు మనం చేసే మిస్టేక్స్ అన్ని. సో కాదు, అవునా? నేనైతే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో లిపిని చెప్పవా? మా ఇద్దరం మళ్ళీ చాలా 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 కాన్ఫిడెంట్ గా repeat చేయక్కర్లేదు లేదని Okay, చెప్పచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ It's okay, మళ్ళీ చెప్పచ్చు. చెప్పక్కర్లేదు. పాపం లిపి చెప్పింది కరెక్టే అని చెప్పి నాకు అర్థమైంది తర్వాత. సో ఎనీవే, సో మ్యూజిక్ బాగుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ సూపర్ డూపర్ బంపర్ మ్యూజిక్. అండ్ నార్మల్ పాటలు కూడా చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. నాకైతే ఏం కావ్యకి కనెక్ట్ కాలేదు, నచ్చలేదు, but నాకు నా నచ్చాయి. టైప్ ఆఫ్ మ్యూజిక్ కాదు ఇది. కానీ బ్యాక్గ్రౌండ్ బాగుంది. అండ్ ఈ మూవీ ఇంతకీ ఈ మూవీ పెద్ద హిట్, అది తెలుసు కదా మీకు, అది కూడా సూపర్ తెలీదు డూపర్ హిట్. అదే అండ్ ఈ తెలుసు. మూవీకి 3 నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. Oh, ఎవరెవరికి okay. అడగకు, తెలియదు నాకు ఎవరెవరికో, కానీ 3 నంది అవార్డ్స్ అయితే వచ్చాయి. అదు అండ్ ఈ మూవీ ఆగు, నువ్వు నంది అవార్డ్స్ ఏమేమి అవార్డ్స్ వచ్చాయని చూసినప్పుడు ఎవరికి వచ్చాయని చూడవా? చూడలేదు లిపి. మేబీ డైరెక్టర్కి వచ్చి ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చి ఉంటుంది, వెంకటేష్కి వచ్చి ఉంటుంది, తెలీదు. సో ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీ తమిళ్లో రీమేడ్ అయింది. నాగార్జున కాదు, వెంకటేష్కి. ఈ మూవీ తమిళ్లో రీమేడ్ అయింది, బెంగాలీలో రీమేడ్ అయింది, భోజ్పూరిలో, కన్నడలో అండ్ ఒడియాలో. ఒరిస్సాది. అదే ఒడియానా ఒరియా అదే ఒడియా కూడా. లిపి, ఒరియా ఒరియా. ఒడియా డి నేను చూసినప్పుడు డి ఉంది. సరే ఏదో ఒకటి. ఆ ఒరిస్సాలో కూడా రీమేక్ అయింది. ఊహా, మేబీ నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అది ఒరిస్సా కాబట్టి ఒరియానేమో, ఇప్పుడు అది ఒడిస్సాకి నేమ్ మార్చాడు కాబట్టి ఒడియా అయిందేమో. అండ్ ఈ త్రిష డైరెక్టర్ తమిళ్ అని చెప్పి తెలుసు కదా మీకు. అంటే ముందు సినిమా తెలుసా మీకు, 7 by G బృందావన్ కాలనీ. డ్రామా, ఐ కెన్ నౌ రిలేట్. ఓకే, డ్రామా. అదొకటే తెలుసు నాకు. 7 by G బృందావన్ కాలనీ తీసిన ఆయననే. ఈయన వైఫే 7 by G బృందావన్ కాలనీ హీరోయిన్. సో ఎనీవే, సో తమిళ్ డైరెక్టర్ కదా. సో ఫస్ట్ త్రిష ప్లేస్లో జ్యోతికని అనుకున్నారు, కానీ జ్యోతిక చేయలేకపోయింది. సో తర్వాత త్రిష రిప్లేస్ అయింది జ్యోతికకి. సో అదొకటి చెప్దాం అనుకున్నాను. ఇంకొక ట్రివియా క్వశ్చన్ చెప్తున్నాను. ఇందులో త్రిష నిజం పేరేంటి? కాదు, కుసుమమ్మ. కాదు, కుసుమాంబ. చెప్పాలి, కుసుమమ్మ. అందుకే లిపి డైలాగ్ స్కిప్ చేయకూడదు. కుసుమాంబ త్రిష నిజం పేరు ఈ సినిమాలో. ఓకే, ఇంకొన్ని డైలాగ్స్ చెప్తాను, కొన్ని డైలాగ్స్ నోటబుల్ డైలాగ్స్ అనమాట. ఆగు అక్క, నువ్వు లిస్ట్ రాసుకున్నావా? అది ఓన్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీస్ కి అంకితం. అబ్బో, ఓకే వినండి. సో డైలాగ్స్ ఏంటంటే, ఇది అంటే మంచి ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా దాని ఏమంటారు లిపి, రైమింగ్ ది తెలుగులో ఏమంటావు నువ్వు? రైమింగ్ డైలాగ్స్ కాదు, ప్రాసలు కాదు, నార్మల్ డైలాగ్స్. సో ఈ డైలాగ్ ఏంటంటే, అబ్బాయికి ఉద్యోగం వస్తుంది కదా, అప్పటిదాకా తిట్లు తింటూ ఉంటాడు కదా అందరి చేత. అప్పుడు ఏమంటాడంటే, నాన్న నాకు ఉద్యోగం వచ్చింది, ఇప్పటి నుంచి నేను దిక్కుమాలిన వాడిని కాదు అంటాడు. వినిపించట్లేదు, మరి చెప్పు. దిక్కుమాల వాడిని తిడతాడు, అందుకని నేను దిక్కుమాలిన వాడిని కాదు అంటాడు. కానీ ఆ సీన్, ఆ డైలాగ్ ఇంపాక్ట్ఫుల్, చాలా మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. సో అదొకటి. ఇంకొకటి త్రిష గురించి చెప్తాడనమాట జాబ్లో. నాకేం అర్థం కావట్లేదురా,
ఆవిడేమో ఓపిక చెప్పలేరు, అవును. కొంచెం ఉంటే కొట్టేలాగా ఉంది ఆ అంటారు. సీన్ కి రిలేట్ అవ్వచ్చు మనం. ఒక్కొక్కసారి మేనేజర్స్ అలానే ఉంటారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రెషర్ పెడుతూ ఉంటారు. ఆ సీన్ కి రిలేట్ అవ్వచ్చు మనం. సో అది బాగుంది. సో అవి నా పాయింట్స్. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయి మీకు ఈ మూవీ నాకు గురించి? ఆ డైలాగ్ కూడా ఇష్టం. ఆకలిస్తుందమ్మా కొంచెం అన్నం పెడతారా. ఆ డైలాగ్ కూడా నాకు చాలా ఎందుకో ఇష్టం. చాలా సింపుల్ డైలాగ్, సింపుల్ అడుగుతాడు, బట్ చాలా మంచిగా ట్రూ అనిపిస్తుంది. ట్రూ Hmm. నాకు అందులో ఒకటి అడగాలి నేను. యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ అంతే అనుకుంటా. వాళ్ళ డిఎన్ఏలోనే ఆ కోపిష్టి ఉండుంటుంది. ఎందుకంటే అప్పటి వరకు త్రిషాని తినమ్మా టైప్ లో వేస్తుంది. ఈ అబ్బాయి వచ్చి ఆకలేసనగానే వసే పొయ్యి మీద పెట్టవే, నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి, నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యి అనుకుంటూ ఓ పక్కన త్రిషాకి పెడుతుంది. అంటే ఆబ్వియస్లీ ఇంట్లో ఫుడ్ ఉన్నట్లు. ఓకే ఫైన్, గెస్ట్ కదా, బ్రాండ్ న్యూ వండాలి అంటే సరే బాబు కూర్చో, వస్తే నువ్వు వంట చేయవే అంటే ఒక రకం. అంటే నువ్వు తెచ్చుకున్న గెస్ట్లకి అన్నం తినాలా లేదా అని చెప్పి చూడవా అని చెప్పి త్రిషాని తను తిడుతుంది. ఆ అబ్బాయి ఫ్రెండ్ కదా, అమ్మాయి ఫ్రెండ్ కాదు, వచ్చింది ఆ అబ్బాయి వైపు ఆ నుంచి. పాయింట్ అనలైజ్ చేయడం చాలా డీటెయిల్ అయిపోయింది, కానీ ఇట్స్ ఓకే. లెట్స్ మూవ్ ఆన్, లెట్స్ కంక్లూడ్. Anyway, కాదు ఒకవేళ ఇంకా చూస్తే ఆ తాతయ్య కోపిష్టి అండ్ ఆవిడ కోపిష్టి, త్రిష కూడా కోపిష్టి, డిఎన్ఏ లో మ్యాచ్ అయిపోయింది అనమాట. సో అది కొంచెం టు సమ్ ఎక్స్టెంట్ జస్టిఫై, బట్ నాకు అది విచిత్రంగా అనిపించింది. అప్పటి వరకు ప్రేమగా కొంచెం తిను, ఆకలేకపోయినా పర్వాలేదు కొంచెం తిను అంటే ఆ అమ్మాయి కూడా కొంచెం ఎంబారెస్ అయింది లిపి, పాపం ఈ అబ్బాయికి అన్నం పెట్టలేదని చెప్పి. అయినా సో కూడా ఊహ అంతవరకు తిను అని కూడా వస్తాయి. ఇలా గుడ్ల పగేసుకుని చూస్తామేంటి, వెళ్ళి వంట చేయి ఆ స్విచ్. అనిపించలేదు అసలు నాకు. ఎనీవే నాకు ఆ సీన్ weird అనిపించింది. సో అది పాడ్కాస్ట్. సో రేటింగ్స్ వెళ్దాము. ఒక విషయం అంతే. సో కావ్య, నేను ఈ మూవీకి ఒక 9/10 ఇస్తా. నేను ఈ మూవీకి ఒక 9/10 ఇస్తా. నేను ఈ మూవీకి ఒక -1/10 ఇస్తా. నెగిటివ్ లేదు లిపి, 0 చెప్పు. 0 యాక్చువల్లీ 0 వదిలే పాపం, 0.2. ఓకే, నాకైతే ఈ మూవీ నచ్చింది. సో కృష్ణ చైతన్య గారి సజెషన్ మూలంగా చేసాము ఈ మూవీ. సో కృష్ణ చైతన్య గారికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. మీరు మా ఫస్ట్ మెంబర్, యూర్ వెరీ స్పెషల్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్ మా మెంబర్షిప్ తీసుకున్నందుకు. అండ్ మీకోసమే స్పెషల్గా ఈ మూవీ చూసి పాడ్కాస్ట్ చేసాము. మీకు నచ్చిందని చెప్పి మేము ఆశిస్తున్నాము. లిపి, నెక్స్ట్ టైం కొంచెం ఏదైనా మంచి సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ, హారర్ లాంటివి అడగండి. ఇలాంటి డ్రామాస్ నాకు పెద్దగా నచ్చవు. సో ఐ హోప్ నెక్స్ట్ టైం మీరు కనుక ఏమైనా సజెస్ట్ చేస్తే కొంచెం నా టేస్ట్ కి సరిపోయే మూవీస్ సజెస్ట్ చేస్తారని ఐఎమ్ హోపింగ్. అంతే. ఓకే, సో అది మా పాడ్కాస్ట్ ఆడువారి మాటలకు అర్థాలే వేరులే మూవీ గురించి. నేను చాలా రోజుల తర్వాత చూసాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రికమెండేషన్. మళ్ళీ ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మీ ముందుకి వచ్చేస్తాము, కావ్య ఊహ అండ్ లిపి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మేము 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము. సో చాలా పెద్ద మైల్ స్టోన్ మాకు, అండ్ చాలా కష్టమైన మైల్ స్టోన్ 1000 సబ్స్క్రైబర్స్ రావాలంటే. సో ప్లీజ్ లిపి ఆగు, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and leave comments. We love your comments, we enjoy your comments. మాకు మీ కామెంట్స్ కావాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియో పాడ్కాస్ట్లో మళ్ళీ కలుస్తాం. బాయ్. ఓకే, బాయ్. ఇది ఫైనల్ బాయ్.